హలో వ్యూయర్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, అది ప్రెస్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. అది మీరు ప్రెస్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ అందుతుందన్నమాట. చాలామంది చూస్తున్నారు, కానీ కొంతమంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి. మీ సబ్స్క్రిప్షన్స్, లైక్సే మాకు ఎంకరేజ్మెంట్ అండి. వీడియో మొత్తం చూడండి. వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఎండలు చాలా ముదిరి ఎండాకాలం ఎండింగ్లో అంటే జూన్ ఫస్ట్ వీక్లో మేఘాల నిండా నింపుకున్న నీటితో వర్షాకాలం స్టార్ట్ అవుతుంది. కానీ ఇప్పుడు మే మొదటి వారంలోనే, అంటే ఇంకా ఎండాకాలం 1 మంత్ ఉంది దగ్గర. అప్పుడే వర్షాకాలానికి సరిపడా నీళ్లను మేఘాలు దాచేసుకున్నాయన్నమాట. అంటే ఎండలు అంత తీవ్రంగా ఉన్నాయి. ఎండలు ఎంత తీవ్రంగా ఉంటే వర్షం అంత భారీగా కురుస్తుందన్నమాట. మొన్న మే 7న భారీ వర్షం ఎలా పడింది మొత్తం చూస్తున్నాం కదా. మరి అందుకు కారణం ఏంటి? ఎండలు ముదిరిపోవడం కదండి. కాబట్టి ఈ ఎండల తాపం నుంచి కొంతైనా మనల్ని మనం రక్షించుకోవడానికి మన వంతు కృషి ఏం చేయాలో చెప్పనా? మీరు ఈ వేసవి కాలంలో కానీ ఎనీ సీజన్లో కానీ సీజనల్ ఫ్రూట్స్ తింటారు కదండి, వాటి విత్తనాలను సేవ్ చేయండి. లేదా సేవ్ చేసి వాటిని ఒక మట్టిలో ఒక బాల్లా చేయండి. చేసి ఎక్కడైనా ఫ్రీ పబ్లిక్ ప్లేస్లు ఉంటాయి కదండి, అక్కడ పడేయండి. అప్పుడు అక్కడ విసిరేయండి. అప్పుడు వర్షం పడ్డప్పుడు ఆ వర్షపు నీటికి ఆ మట్టి తడిసి మట్టిలోని పవర్ని ఆ గింజ తీసుకొని దానికి వేరు వ్యవస్థ పెరుగుతుందన్నమాట. ఒక్కసారి ఆ వేరు భూమిలోకి చొచ్చుకుపోయిందనుకోండి, ఇక అది చాలా బాగా పెరుగుతుందని అర్థము. మనము మామూలుగా మిద్దె తోటల్లో పెంచుకునే మొక్కలకి, భూమిలో న్యాచురల్గా పడి మొలిచిన మొక్కలకి తేడా ఏంటి చెప్పండి? మిద్దె తోటల్లో అయితే మనము లిమిటెడ్ మట్టి ఉంటుంది, పొరలు మనం అది రెడీ చేయలేం మిద్దె తోటల్లో ఎలాగైనా. కానీ భూమిలో న్యాచురల్గా ఎన్నో పొరల్లో చిన్న సీడ్స్ ఉన్నట్లయితే వాటిని మట్టితో కలిపి ఉండలాగా చేసి విసిరేయండి పబ్లిక్ ప్లేస్లలో. అప్పుడు ఎప్పుడైతే వర్షం పడుతుందో అప్పుడు ఆ వర్షపు నీటిని మట్టి పీల్చుకుంటుంది కదా, ఆ మట్టిలోని పవర్తో ఆ విత్తనాలు మొలుస్తాయి అన్నమాట. వన్స్ ఒక వేరు గనక భూమిలోకి ఆ విత్తనం నుండి చొచ్చుకుపోయిందా, ఇక దానికి ఢోకా లేదండి. భూమిలోని పొరల్లో వర్షాకాలం నీటిని వేర్లలో దాచుకొని ఎండాకాలమైనా, చలికాలమైనా, వర్షాకాలమైనా నిరాఘాటంగా పెరుగుతాయన్నమాట. అలా మనము సీడ్ బాల్స్ని వ్యాపిస్తే కనీసము ఆ మొక్కలని పెంచిన వారం అవుతాము. అవి భూసారాన్ని, భూగర్భ జలాలను పెంచుతాయన్నమాట. అప్పుడు మనకి భూసారం పెరుగుతుంది కంపల్సరీ. ఇన్ని సంవత్సరాలు మనం తిన్న సీజనల్ ఫ్రూట్స్ని, దాంట్లోని సీడ్స్ని ఎలా పడవేసినా కూడా, ఎక్కడ పడవేసినా కూడా, అంటే డస్ట్బిన్లో వేసినా కూడా, ఇక నుంచి మాత్రము సీడ్ బాల్స్ రూపేణ ఖాళీ పబ్లిక్ ప్రాపర్టీస్లో వేద్దాము. మనకు చేతనైనన్ని మొక్కలు పెంచి పర్యావరణాన్ని సంరక్షిద్దాము. ఆక్సిజన్ లెవెల్స్ని పెంచి భావితరాల వారికి కనీసం ముక్కు నిండా పీల్చుకోవడానికి ఆక్సిజన్ అయినా ఇవ్వాలి కదండి. అది మన కనీస ధర్మం.